మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? ఎన్ని ఎగ్జామ్స్ రాసినా, ఎంత కష్టపడినా గవర్నమెంట్ జాబ్స్ దొరకట్లేదా? మీ జాతకంలో గవర్నమెంట్ జాబ్స్ యోగం ఉందా లేదా? దీని గురించి తెలుసుకుందాం పండిత్ దినేష్ గురూజీ గారి దగ్గర నుంచి. గురూజీ, స్వాగతం. సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారం. గవర్నమెంట్ జాబ్ అందరికీ ఆశ. గవర్నమెంట్ జాబ్ ఉంటే లైఫ్ సెటిల్ అని. అందరికీ ఆ యోగం ఉండాలి అంటే 10th హౌస్లో ఏదైనా ఒక గ్రహం ఉండాలి, లేకుంటే చాలా ఇంపార్టెంట్ దశాభుక్తి అంతర్భుక్తి. ఎవరికి దశాభుక్తి అంతర్భుక్తిలో 10th హౌస్ ఇండికేషన్ ఉంటాయి, వాళ్ళకి ఈజీగా గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది. చాలామంది చెప్తారు 10th హౌస్లో మాకు సూర్యుడు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్. ఆ సూర్యుడు రావాలి, దశాభుక్తిలో రావాలి, వస్తే మాత్రమే. లేకుంటే చాలామంది ఈ ఎగ్జామ్ రాసి 3 years 5 years 10 years వాళ్ళ గోల్డెన్ ఇయర్స్ లాస్ట్ చేసుకుంటారు. దీని నుంచి వాళ్ళు ఏమో బీకామ్ చేసింటారో, ఇంజనీరింగ్ చేసింటారో, లేకుంటే బీఎస్సీ చేసింటారో, ప్రైవేట్లో జాబ్ దొరికింటుంది వాళ్ళకి. దాన్ని వదిలేసి ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. సక్సెస్ ఉండలేదు. సో సక్సెస్ ఉండాలి అంటే మన జాతకంలో రాసి ఉంటుంది. కేవలం 15 daysలో మీకు జ్యోతిష్యం నేర్పిస్తాను. దాంట్లో మీరు చూసుకొనొచ్చు మీకు గవర్నమెంట్ జాబ్ ఉందో లేదో. ఫస్ట్ మీరు 1 day ఫ్రీ క్లాస్ చేరుకోండి. మీకు జ్యోతిష్యం ఎంత ఈజీ అనే సబ్జెక్ట్ మీకు చెప్తాను. నక్షత్రనాడి చేరండి, నేర్చుకోండి. అయితే మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఫ్రీ మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి. మీ జాతకాన్ని మీరే అర్థం చేసుకోండి.